సో ఫస్ట్ ఆఫ్ వరకు చాలా బాగుందండి. గౌతమ్ గారి స్టోరీ అయినా లేదంటే ఆయన టేకింగ్ అయినా ఎలివేషన్ సీన్స్ అయినా అనిరుద్ గారి బీజం అయినా సరే ఫస్ట్ ఆఫ్ వరకు చాలా బాగున్నాయి. ఇంటర్వల్ బ్యాంక్ అన్ని బాగున్నాయి. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్గా ఫ్లాట్ స్టోరీ వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. ఎక్కడ కూడా ఫస్ట్ హాఫ్లో మనం చూసిన హైలైట్ సీన్స్ అన్ని సెకండ్ హాఫ్లో మిస్ అయ్యి అనిపించింది. ఏదో 1-2 సీన్స్ తప్ప మిగతా అంతా ఫ్లాట్గా వెళ్తున్నట్టు అనిపించింది. అండ్ ఎండింగ్ కూడా ఏంటంటే వీళ్ళు ఏదైతే 2 పార్ట్ తీద్దామన్న ఒక ఇంటెన్షన్తో వెళ్తున్నారో అది కంప్లీట్గా క్లైమాక్స్ మొత్తం చెడగొడుతుంది అది. సో ఆ ఫీల్ అయితే మిస్ అవుతుంది. అంత నెగిటివ్ అయితే లేదు. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది కానీ ఎక్కడో మిస్ అయింది. ఆయన కొంచెం ఎమోషనల్ ఇంకొంచెం తీసుకుంటే బాగుండదు అనిపించింది. ఇంత ముందు ఆయన మూవీతో కంపేర్ చేసుకుంటే బెటర్ గా ఉంది కానీ కంప్లీట్ గా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అవ్వదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ కంప్లీట్ గా ఎందుకో ఫస్ట్ హాఫ్ చూసినంత హై అయితే సెకండ్ హాఫ్ లో రాలేదు. ఫస్ట్ హాఫ్ వరకు అయింది బట్ సెకండ్ హాఫ్ లో ఎందుకో మిస్ అయింది. ఇప్పుడు ఏంటంటే ట్విస్ట్ రివీల్ చేయకూడదు కానీ వాళ్ళు ఏదైతే అన్నదమ్ముల సెంటిమెంట్ అని వస్తామో బయటకు వచ్చేటప్పుడు కూడా అరే మంచి సెంటిమెంట్ ఉందని బయటికి రావాలి. అది మిస్ చేశారు కంప్లీట్ గా. ఏంటంటే పార్ట్ 1 కి సంబంధించిన ఎండింగ్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. మనకి ఇప్పుడు ట్రైలర్ ఏది చూపించారో దాని వరకు ఎండ్ చేస్తుంటే బాగుంది అనిపించింది. కానీ అన్నెసరీ పార్ట్ 2 అలా తీస్తున్నారు. ఆ ఫ్లో వల్ల అది అనవసరంగా చెడగొడుతున్నారు దాని ఫ్లో ఉందని కూడా ఎవరు అబ్జర్వ్ చేయలేము. ఏదో సైడ్ క్యారెక్టర్ మాక్సిమం ఒక 10 మినిట్స్ ఉంటుంది స్క్రీన్ టైం మొత్తం. కానీ మంచిదే అన్న. ఎందుకంటే ఇప్పుడు ఒక సీరియస్ స్టోరీ వెళ్తున్నప్పుడు అన్నెసరీ రొమాన్స్ అన్నెసరీ హీరోయిన్ ట్రాక్ పెట్టి చెడగొట్టే బదులు ఉన్న సాంగ్ కూడా వాళ్ళు ట్రిమ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఎక్కడ ఒక ఫ్లోకి ఒక డిస్టర్బ్ అయితే ఎక్కడ రావాలని ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా 1 టైం చూడొచ్చు. కాకపోతే ఇంతకుముందు ఆయన మూవీస్ కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ ఒక మంచి ఇదే చూపించారు. ఇంకొక మేజర్ పాజిటివ్ ఏంటంటే వంశీ గారి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కూడా మనకి ఒక గ్రాఫిక్స్ అలా ఏం కాకుండా చాలా నేచురల్ గా ఉంది. చాలా పోర్ట్ సీన్స్ అయినా సరే లేదా దివ్య సీన్స్ అయినా సరే చాలా నేచురల్ గా ఉన్నాయి. అన్నట్టు ఫస్ట్ హాఫ్ వరకు 3 ఇవ్వచ్చు, సెకండ్ హాఫ్ 2 ఇవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ రేంజ్ లో సెకండ్ హాఫ్ లేదు. కానిస్టేబుల్ అన్నాడు, తర్వాత ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఓవరాల్ గా విజయ్ దేవరకొండ గారు లైగర్ సినిమా తర్వాత మరియు మంచి మెట్టుతో రావాలని కోరుకున్నప్పుడు ఎంతో ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నటువంటి ఫ్యాన్స్ కి మరో డిసప్పాయింట్ చేశాడు. ఆ అనిరుద్ మ్యూజిక్ చూసుకుంటే అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. ఆ ఓపర్లు బతలేసిపోతే గోపులు బతలేసిపోతే అనే రేంజ్ లో ఎత్తాడు. ఇందులో ఓపర్లు బతలేదు, గోపులు బతలేదు, పడుకోబెట్టేశాడు. అన్నా థియేటర్ లోపల హృదయం ఎక్కడ ఉంది, మనసు లేదు ఎవరికి. ఇక హృదయాలు ఎక్కడ ఉంటాయి? ఇది సినిమా చెప్పుకోవడానికి ఇందులో అయితే బాగుంది అనుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మైనస్, హీరోయిన్ మైనస్. ఏదైనా చెప్పాలంటే సత్యదేవ్ ఆ ఇచ్చిన కొంచెం క్యారెక్టర్ కానీ న్యాయం చేయడు. ఆ చిరంజీవితో నటించినట్టు గాడ్ ఫాదర్ లో సత్యదేవ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందండి? మంచి అయిపు ఉంటుంది. ఇందులో ఏమీ లేదు. ఆ దేవరాన్ని మించుకుంది. ఓవరాల్ గా సినిమా చెప్పాలంటే ఈ సినిమా ఫ్లాప్ అయితే కాదబ్బా, అట్టర్ ఫ్లాప్. నిజంగా చెప్తున్నాను, అట్టర్ ఫ్లాప్ సినిమా. చాలా కష్టపడి తీసుకున్నాడు. మళ్ళీ లైగర్ తర్వాత ఎంతో కష్టపడతారు అనుకున్నా దానికి మించి బాబులే చేసుకున్నాడు సినిమా. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ వరకు మెట్టు ఎక్కడైనా మాట తప్ప 10 మెట్లు దిగేసాడు. సినిమాలో అయితే ఏం లేదు. నిజంగా వెంకన్న స్వామి మనోడు అంతయ్యా దాని దాక్ష లేదు. వెంకన్న స్వామి కలర్ఫుల్ దేవుడు, మనోడి దీవెనలు ఇవ్వలేదు. ఇంకా ఫ్యూచర్లో ఇవ్వచ్చేమో, ప్రస్తుతానికి అయితే ఇవ్వలేదు. లేదు వెళ్ళదు కూడాను. ఎందుకంటే ఏముంది అందులో వెళ్ళడానికి? ఏమీ లేదు. చాలా ఘోరం. పార్ట్ 1 చూడడానికే ఇబ్బంది పడతాం. మరి పార్ట్ 2 సినిమాకి హీరోయిన్ ఏమో ఈ పార్ట్ 1 లో డాక్టర్, పార్ట్ 2 లో ఏం చెబుతాడో హీరోయిన్ కూడా. హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతంత మాత్రం ఉంది. ఓవరాల్ గా సినిమా చూసుకుంటే అవుట్ ఆఫ్ 5 రేటు ఖచ్చితంగా చెప్తున్నానన్నా. 1 కూడా కష్టమే సినిమాకి. ఆ రేంజ్ లో ఉంది సినిమా. నాకైతే లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసిన సినిమాలు ఎలాంటి సినిమా అన్నా బాగుందని చెప్పాను. ఎందుకంటే ఎక్కడో నచ్చేది కొద్దిగా, ఇది ఎక్కడ కూడా నచ్చలేదు నాకు సినిమా. నాకు విజయ్ దేవరకొండ అంటే కోపం కాదు, చాలా అభిమానం. ఎందుకంటే ఖుషి సినిమా చాలా బాగా చెప్పిన రివ్యూ. ఎందుకంటే సినిమా బాగుందని చెప్పేసి. ఎన్టీఆర్ కాదు కదా, బాలకృష్ణ గారు వాయిస్ ఓవర్ ఇచ్చిన కానీ సినిమా నచ్చలేదు. ఎందుకంటే ఎంత చేసిన సినిమాలో కంటెంట్ అనేది ఒకటి ఉండాలి కదా. ఎక్కడో ఇక్కడ కనెక్ట్ అవుతాం. ఒక మనిషి షిప్ లాగడానికి ట్రై చేశాడు, తాడేమో లూజ్ కనపడుతుంది, కాళ్ళేమో ముందుకు పోతున్నాయి. 10 మంది వచ్చి దూతకి తోయలేదు. ఆ షిప్ ఎక్కడ పట్టుకెళ్ళాడు ఏం కూడా అర్థం కావట్లేదు. ఇది ఉండాలి కదా కంటెంట్ మనకు కూడా. ఏదేమైనా కానీ సినిమా అయితే ఒక్కసారి కూడా చూడడం కూడా కష్టమే. నాకు తెలిసి ఫ్లాప్ కాదండి, అట్టర్ ఫ్లాప్ అండి సినిమా. థ్యాంక్ యూ సో మచ్. పెట్టుతున్నా అసలు సినిమా ఎప్పుడు చూసారు? సినిమా ఈ రోజు రిలీజ్ అయితే నువ్వేమైనా స్పెషలా నీకు ముందుగా వేయడానికి? అలా ఆల్రెడీ వాళ్ళ ప్రొఫెషన్ అది. విమర్శించాలి, డబ్బు దబ్బాలి, విమర్శించాలి, డబ్బు దబ్బాలి. సో వాళ్ళకి ఒకటే చెప్తున్నా, దీని బదులు శవాల ముందు చిల్లర చల్లుతారు, అది ఏరుకోరా.
నిజాలు చిల్లర జల్లుతారు కదా అది ఏరుకో. లేదంటే హైదరాబాద్లో 1 కోటి మంది పాపులేషన్ ఉన్నారు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపాయి అడుక్కో, ఆ 1 కోటి రూపాయలు ఇస్తారు, ఆ డబ్బులతో నువ్వు ఎంజాయ్ చేయి. అడుక్కొని బతకొచ్చు కదా. సినిమా బాగోలేదని చెప్పి బాగుందని చెప్పి డబ్బుల కోసం రివ్యూలు రేటింగ్లు చెప్పే కన్నా సినిమా చూడడం మాని. నీ వల్ల ఏం ఉపయోగం లేదు, దేశానికి ఏం ఉపయోగం లేదు. కావాలని రివ్యూస్ కదా, అంటే ఇంకో వ్యక్తి ఎదగొద్దు సినిమా ఇండస్ట్రీ అనేది అనుకోవచ్చా? అది చేయడం సినిమా బాగోకపోతే బాగోలేదని చెప్పండి నన్ను, అందులో ఏం లేదు కదా. తమ్ముడు మూవీ నేను చూసిన టార్చర్, నిజంగా మూవీ టార్చర్. ఆ సినిమాలో ఏం లేదు. ఆ సినిమాలో నితిన్ వస్తూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, కొడతాడు. అందులో ఏం లేదు. ఇందులో 1 man షో. సినిమా ఏముంది, కింగ్డమ్ అని పేరు పెట్టి, అంటే రాజ్యం. రాజ్యంలో ప్రజలను రక్షించేవాడే రాజు అవుతాడు. ఇక్కడ కూడా అదే సినిమా పేరుకు తగ్గట్టు సబ్జెక్ట్ తగ్గట్టు అదే తీశాడు తప్ప వేరే చెత్తంతా కామెడీ ఉందా, యాక్షన్స్ ఉన్నాయి, సీన్స్ అవి కాదు. సినిమాకి ఏది కావాలో అదే చూపించాడు. రాజమౌళి ఏం చేస్తారు, సినిమా లేట్ అయినా సినిమాకి ఏం కావాలో అదే చూపిస్తారు. ఈ డైరెక్టర్ కూడా సేమ్ అట్లానే చూపించాడు. బిర్యానీ పైసలు మనవి కాదనుకోండి, వచ్చేసేయండి థియేటర్లకు అందరూ. సినిమా మాత్రం అదంతా ఫేక్. పార్ట్ 1 మళ్ళీ చెప్పండి ఏమన్నారు? తప్పు యాక్చువల్గా వచ్చేసిందంటే పార్ట్ 1లో కొంచెం చిన్న ల్యాగ్ ఉందండి అంతే. పార్ట్ 2 కానీ మనకు తెలియని సంగతి, కానీ పార్ట్ 1 మాత్రం మీరు తీసేసిరా. మ్యాక్సిమం పార్ట్ 1 మాత్రం గూస్ బంప్స్ పోయా. ప్రతి ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్లో మనోడు షిప్ గుంజాడప్ప. అప్పుడు వచ్చే మ్యూజిక్ రే లారే అంటారు దానికి భయా బక్కోడు ఇచ్చేసిండు అంటారు కదా, ఇచ్చి పడేసిండు. బాలయ్యకి తమను బక్కోడు మళ్ళీ విజయ్ దేవరకొండకి ఇచ్చేసిండు. ఇక సినిమా భయ్యా నిజంగా పోయా ఏడుపు వచ్చేసింది భయ్యా. సినిమాలో విజయ్ దేవరకొండ ఉన్న సత్యదేవ్ ఇద్దరు అన్నదమ్ములు క్యారెక్టర్లు చేస్తుంటే సత్యదేవ్ ఉన్న చచ్చిపోయాడు పోయా. ఆ లాస్ట్ లో ఏడుపు వచ్చేసింది భయ్యా. అవును, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నాకు అన్నయ్యలే, అందరూ నాకు అన్నోళ్ళే ఇక్కడ భయ్యా. సినిమా భయా నిజంగా భయా 1000 కోట్లు భయా. ఈ రోజే చూశాను, ఇప్పుడే విన్నా, వస్తా విన్నట సినిమా 1000 కోట్లు అన్నాడు దేవుడు. అనుకున్నా అప్పుడే సినిమా కానీ కొట్టిందంటే 1000 కోట్లు క్రాస్ చేస్తుంది. ఇంకా సినిమాలో యాక్టింగ్ ఉంది భయా, బీజిఎం కానీ యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ అప్పుడు ఆ గుండెలు బాగా చేసుకొని జనాలు ఎక్కడో పారిపోతా. అమ్మాయిలు అయితే 5 మంది అమ్మాయిలు నన్ను వచ్చి పట్టేసుకోరు భయ్యానికి, బీజిఎంకి. ఆ అమ్మాయిలు అందరూ నన్ను పట్టుకొని కాపాడు అంటే కొట్టాడా, ఏం కొట్టాడు భయ్యా, పిచ్చి కుక్కను కొట్టినట్టు. అబ్బా ఏంది భయ్యా మ్యూజిక్, ఆ బీజిఎం ఏంది, ఆ యాక్టింగ్ ఏంది, ఏందా సాంగ్స్, ఆ పాటలు ఏంది, ఆ ఆటలు ఏంది, ఆ డైలాగులు ఏంది, ఆ రొమాన్స్లు ఉందే చూసి మాట్లాడండి. పార్ట్ 2 ఏ విధంగా ఉండబోతుందంటే విజయ్ దేవరకొండ చేసిన నెగిటివిటీ, విజయ్ దేవరకొండ యొక్క విలనిజం ప్లస్ సత్యదేవ్ యొక్క పాస్ట్ అవన్నీ కలిపి మిక్స్ చేసి పార్ట్ 2లో చూపిస్తారు అనుకుంటున్నాను. దాంతోపాటు కొత్తగా వచ్చిన విలన్ ఆ జాతిని ఏ విధంగా రక్షించి ఆ శ్రీలంక యొక్క ఉన్న దీవిలో ఉన్న ఆ ప్రజలను ఏ విధంగా ఇండియాకు తీసుకొస్తాడన్నదే పార్ట్ 2 అనుకుంటున్నాను. పార్ట్ 1 ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్, సెకండ్ హాఫ్ డీసెంట్. అదే సెకండ్ హాఫ్ డీసెంట్, ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్. వాచబుల్ మూవీ. సెకండ్ హాఫ్ లాగ్ ఉందని అంటున్నారు. పాయింట్ రివీల్ అవ్వాలి కదా. ఫస్ట్ హాఫ్ ఆర్టిస్ట్ని రివీల్ చేయడమే సరిపోయింది. సెకండ్ హాఫ్ పాయింట్ ఏంటి, ఇప్పుడు చిన్న ఏజ్లో మిస్ అయిన వాళ్ళు కలుస్తున్నప్పుడు అది ఎలా కలవాలి, నెగిటివ్ గానా పాజిటివ్ గానా, ఆ కెమిస్ట్రీ సత్యదేవ్ గారు మన విజయ్ దేవరకొండ యాక్టింగ్ సెన్స్ ప్రకారం బాగా చూపించారు. ఫీల్ అనేది ఉంది, ఆ ఫీల్ నేను రివీల్ చేయకూడదు కాబట్టి మీరు వెండి తెర మీద చూస్తే మీకు ఆ ఫీల్ అనేది వస్తుంది. హీరోయిన్ రోల్ ఏంటి, ఆమె పెద్దగా స్కోప్ లేదు అంటున్నారు. హీరోయిన్ కాదు, మెయిన్ కథే ఇంపార్టెంట్. అంటే అది మగవాళ్ళు అవ్వచ్చా ఆడవాళ్ళు అవ్వచ్చా అనేది డైరెక్ట్గా డిసైడ్ చేస్తారు కాబట్టి హీరోయిన్ కూడా మరీ అంత తేలిపోయేది కాదు. బట్ సెంటిమెంట్ ప్రకారంగా లేడీస్కి సంబంధించిన కొన్ని క్యూ పాయింట్స్ కూడా ఆవిడ బాగా మెచ్యూర్ చేసింది. సో ఏంటంటే మనకు ఫ్యామిలీ లైఫ్ ఉండదు వాస్తవంగా చెప్పాలంటే. రేటింగ్ ఇస్తారు, రేటింగ్ 3. థియేటర్కి వచ్చి చూడండి. సత్యదేవి గారు మెయిన్ పిల్లర్ అనమాట. అండ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ, ఆ బ్రదర్స్ వచ్చే ఎమోషన్ సీన్స్ కానీ చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. కింగ్డమ్ నాకు హైలైట్ అనిపించింది స్టోరీ, విజయ్ దేవరకొండ గారి పెర్ఫార్మెన్స్. లాస్ట్ 20 minutes ఏదైతే ఉందో అది కానీ, ఇంటర్వెల్ బ్లాంక్ కానీ, సో చాలా బాగుంది అనమాట. ఆ ట్విస్ట్లు చాలా బాగా అనిపిస్తాయి.
విజయ్ దేవరకొండ ఈ మూవీతో కంపేర్ చేస్తే ఎలా ఉంది? చాలా బ్లాక్ బాస్టర్ అని చెప్పట్లేదు. విజయ్ దేవరకొండ గారి లాస్ట్ 3 మూవీస్ కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ ఈ సినిమా అయితే